హలో గైస్, వెల్కమ్ టు పీజే బ్రదర్స్. ఈరోజు మనం బండల మీద బియర్ ట్రైన్ చేయబోతున్నాం. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఎట్లా వస్తుందో చూడండి, లెట్స్ వాచ్. రేయ్, అవతల ముహూర్తానికి టైం అయింది. ఇలాంటి పిల్ల కనిపించాలి గానీ మనం ఇడియట్. చూపులతో గుచ్చి గుచ్చి అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. చెప్తాలే, చెప్తాను. బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కటే నిమిషం వచ్చిందా? ఒక చిన్నది అన్న, ఒకటి పట్టుకొచ్చిన ఒక సర్ప్రైజ్ చూడొచ్చు. చెప్తానే పొద్దున్నే బేవర్స్ కాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా నర్సి ఏయ్, ఏంటిది? మాకేంటిది అంటున్నాను. మొహం పగిలిపోద్ది. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? ఆపు ఆపురా, ఓ నిమిషం ఆపు. అరే ఇట్రా ఆకాశ్, ఇట్రా చెప్తా. రండి అందరూ. అరే ఇంద్రా పిచ్చ అన్న సాయి ట్రిమ్మర్ బాక్స్ సాయి అన్న ఇగో ట్రిమ్మర్ కూడా సాయి. సార్ ఇంట్లో బాగా అందరు రండి. రావు దెబ్బలు పడతారు చెప్తాను. నాకు తెలియదు అసలు, నన్ను అంటే నాకు తెలియదయ్యా. విషయం కూడా మాకు తెలియదు. ఎవరు? ఆహా సరే. అన్నా అమ్మదో నాకు తెలియదు అసలు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఆకాశ్ మరి తెలుసా? నాకే అసలు నాకు తెలియదే తెలియదు. నాకు తెలియదు అసలు. లేపి దినేషా ఒక్క నిమిషం అసలు నాకు తెలియదు. ఆకాశ్ దగ్గర ఉంది అన్న. ఆకాశ్ అంత డేర్ చేసిండు అన్న. ఆకాశ్ ఆకాశ్ సరే సరే, డబుల్ యాక్షన్. రోడ్డు మీద చూస్తే ఎంత ఇజ్జత్ తక్కువ అవుతుంది. అసలు చూడు, అసలు నెంబర్ లేదు నా దగ్గర. నేను ఎవరికి ఫోన్ చేయలే.
అదే భయంకరమైన దెబ్బ పడతారు దినేష్ ఫోన్ చేసి బండన పడు అన్న మొత్తం ఆకాశం అన్న అన్న ఆకాశం అన్న డేర్ వచ్చి చేసింది కావాలని చేసింది నేను కాదన్నా సాయి ఇట్లా ఇట్లా అన్నాడు కళ్ళే మూసుకున్నా ఫోన్ చేశాడు వెళ్తాను మంచిగా పడుతున్నా ఏంది ఇదంతా తమాషా మీది చెప్పు సాయి ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి అండి మీరు కూడా చేసుకుని వెళ్ళిపోండి అన్న నిజం చెప్తాను బండి చెప్పు ఎవరు చేసుకుంటా రిటర్న్ చేసుకుంటారా చెప్పు మరి తెలియదన్న అసలు సాయిగా మేమేమనలేదన్న సాయి అన్న సాయి కొడతా మర్యాద చెప్పినప్పుడు ఎవరో రండి ఫస్ట్ కాల్ హిస్టరీ నమ్మొద్దన్న చేసుకుంటా అంటే ఎట్లా వచ్చింది నన్ను చెప్పాలి ఇక్కడ దొరికేసిండు ఇక్కడే దొరికేసిండు సైలెంట్ చేపించుకొని వెళ్ళిపోయింది పొద్దున చేసుకున్నాను బాగు ఏడికి పొద్దుగాల చేసుకున్న సాయంకాలం ఎవరిది చెప్పు పండుకునే లేపింది ఎవరు ఈగింది ఎవరు అన్న సాయి అన్న మీ తమ్ముడు ఏమన్నా అంటే పెద్దన్నా చెప్పుకుంటానన్నా మాటలు లేదా నేను నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది ఏమని చెప్పండి సార్ సాయి అన్న బాబు సాయి అమ్మతో చెప్తారా ఏడ దొరుకుతాడా నా కొడుకుని వెయ్యండి నువ్వే కదా చెప్పింది వాడన్నా మా అన్నయ్య నన్ను ఏమన్నాడు మా ఇంట్లో చెప్పుకున్నా మంచి మరి ముసలి తగ్గుతుంది ఇష్టం దాని తలకి సరే నువ్వేంద్ర దాని ముందు ఉంది రారా కదా సాయి చేసిండు అన్న సాయి తరఫున కూడా మేము సారీ అన్న సారీ ఎవరు చేసిండో వాడు వాళ్ళని పట్టుకోండి నాకు సాగలేరా చెప్పు అసలు నాకు ఫోన్ కూడా చేయలే నాకైతే ఎవరు ఫోన్ కూడా చేయలే నా కొడుకుని వెయ్యండి వాడే అది మొబైల్ వాడే మా పిల్లకాడి అలా వద్దారా నిజంగా పోయింది ఏది చూపెడు రేపు పోయింది కారా రే మొత్తం పోయింది కారా ఇటు సైడ్ పడ్డది ఇగో ఇక్కడ పడ్డదిరా
ఏంది ఓ ఆట అరే ఇగో ఈడ పోయిందిరా ఇగో ఇక్కడ పడ్డది. నాని ఇంకా అవునా నేనేమనను నాకు ఎప్పుడో చెప్పండి, నేను ముగ్గురు నిలదెత్తా. ఎవరు చేసిండో వాడిని పట్టుకోండి, వాళ్ళు మాత్రం తీసేయండి. బన్నీ సాయి సాయి అరే బన్నీ బన్నీ అన్న ఘోరం అన్న వద్దు అన్న ప్లీజ్ అన్న జుట్టు అన్న వద్దన్న అన్న వద్దన్న నీకు దండం పెట్టన్న అన్న వద్దన్న అన్న వద్దన్న మీసాలు తీసాను ఏంట్రా ఫీలింగ్ వచ్చినట్టు చెప్తాను నువ్వు. మీరు ఇట్లా ఆడుకునేదానే తీసిందారన్నా నేను కాదు కన్నా తీసింది ఆకాశ డ్యూటీలో మొక్క అని చెప్పిండ్రు. సాయన్న సాయి కన్నా బండలా బాగా వీళ్ళంత బలం లేదు నాకు. ఇంపార్టెంట్ ఏ కావాలైనా ఊచుతా ఊచుతా అసలు నాకు సంబంధమే లేదు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. బరాబరే కదా. ఓకే అసలు నాకు తెలియదు వాళ్ళు బాగుంది కదా. రైట్ రా బనా రైట్ రావాలన్నా. ఒకసారి నీకు ఏమనిపించిందో కెమెరా చెప్పండి ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లుంది ప్రాంక్ అసలు మమ్మల్ని ఏం చేద్దాం పట్టుకున్నాను లేపి ఇవ్వడానికి మన పిల్లలు బాయ్ చేసినంత చేసి పాము రావోగి. నాకైతే ఏం అనిపించాలి అంతకాలం. నాకు అడ్డం పోయింది. రేపు పొద్దుగాల ఒడ్డు మీద తిరిగేటప్పుడు ఇద్దరు వస్తాను, కానీ మీ మీద చేసేటి మాత్రం మంచిగా ఉంటాయి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చెప్పి అలా మీరు చూస్తారు కదా. మంచి క్రేజీగా వచ్చింది గాయస్. నీకు చాట్ అయింది బ్రో. ఘోరం కొట్టిండు కుక్కని కొట్టాడు కొట్టి. మర్చిపోయినాయి. ఇక చూడండి మీకే తెలుస్తుంది. గోర్లు లైక్ చేయండి.